వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల్లో విపరీతమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక వాదులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అయ్యప్ప గారు? అసలు మన భారతదేశంలో దౌర్భాగ్య స్థితి మనం ఉన్నామండి. మతాల మీద రాజకీయం చేయకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నాయండి. ప్రభుత్వాలు అనేవి ఒక మతం మీద రాజకీయాలు చేయకూడదు. ఆర్టికల్ 27 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఇచ్చినటువంటి ఒక హక్కు ఆర్టికల్ 27 అండి. అదేం చెప్తుంది? ప్రభుత్వాలు ఏవి కూడా మతాల మీద పన్నులు విధించకూడదు. భక్తుల యొక్క అంటే ఏ భక్తులైనా, హిందూ అని కాదు, ఏ మత విశ్వాసాల మీద కూడా సుంకాలు విధించకూడదని చెప్పి స్పష్టంగా ఉంది. ఓకే, మరి ప్రభుత్వాలు చేస్తుంది ఏంటి? టికెట్లు అమ్ముకోవడం, కొబ్బరి చెప్పులు అమ్ముకోవడం, చెప్పుల స్టాండ్లో స్టెప్పులు అమ్ముకోవడం, ప్రసాదాలు అమ్ముకోవడం, దర్శనం టికెట్లు అమ్ముకోవడం. ఏంటండి ఈ దౌర్భాగ్యం ఏంటి? ఒక హిందూగా ప్రశ్నిస్తున్నాను ఈ 99 వేదికగా. హిందూ దేవాలయాల్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దితేనే ఓటు వేస్తామని చెప్పే దమ్ము హిందువుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఆ హామీ ఎన్నికల హామీగా మీరు తెల్లారు లేస్తే దేవుడికి దండం పెట్టడం కాదు, ఆ దేవుడికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మెడలు వంచండి. అది ఏ ప్రభుత్వాలు అయినా కానీ. ఈ అవినీతి ఇప్పుడించండి. దేవాలయ శాఖ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందువుల మీద మాత్రమే పెత్తనం చేసేలాగా 1952 నుంచి కూడా ఈ దేవాలయ శాఖ మీద పెత్తనం నడుస్తుంది. కొన్ని వేల దేవాలయాల యొక్క చరిత్ర మరుగున పడిపోయింది. దేవాలయాల యొక్క వేలాది భూములు, వ్యవసాయ భూములు కానీ, దేవుడి యొక్క ఆభరణాలు కానీ, వేలాది హుండీ లెక్కింపులు కానీ ఈ రోజున సీసీ కెమెరాలు వచ్చినాయండి. మరి సీసీ కెమెరాలు లేని రోజుల్లో ఎన్నో జరిగి ఉంటాయి. జరిగినాయి. ఇవాళ ఆలయాల్లో ఈవోలుగా పనిచేసినటువంటి కొంతమంది నిజాయితీగా దేవుడు పట్ల దైవభక్తి కలిగిన వాళ్ళు తప్ప పాపభీతి లేకుండా, ఆ పాపం తమ కుటుంబంలో సభ్యులకు తగులుతుందని పాపభీతి కూడా లేకుండా కొబ్బరి చెప్పుల నుంచి అన్ని చోట్ల అవినీతి అండి. అవినీతి లేనటువంటి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా. మీరు ఇది ఎలగేషన్ అంటారేమో, ఎలగేషన్ కాదు, పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఇవాళ 50,000 జీతగాళ్ళు 4 ఎకరాలు 5 ఎకరాలు పొలాలు కొన్నారు. 50,000 అంటే మా గోదావరి జిల్లాలో ₹1,00,00,000 ₹2,00,00,000 ఎట్టి పొలాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు నేను దేవాలయాల మీద ఉండేటువంటి అవినీతి గురించి మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న టీడీపీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయలవారి కాలం నుంచి ఇచ్చినటువంటి అనేక బంగారపు వస్తువులు లెక్కలు లేవండి. ఈరోజుకి హుండీ యొక్క ఆదాయానికి లెక్కలు లేవు. ఏం చేస్తున్నారు? దేవాలయాల్లో ఇచ్చేటువంటి కాంట్రాక్టులు కూడా అమ్ముకుంటున్నారు. అంటే గజారోహణ సేవని, భజంత్రీలని, తలనీలాలని ఇవన్నీ అమ్ముకుంటున్నారు. కాంట్రాక్టులన్నీ వేల కోట్లు దందా నడుస్తుందండి. భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వాల్లో చేసిన ఈ పాపం వంశం లేకుండా నాశనం అయిపోతారండి. ఎవరైనా సరే దేవాలయాల జోలికి వెళ్తే వాళ్ళ పుట్టగతులు కూడా ఉండవు. అసలు దేవుడు అంటే ఏంటండి? మరి ఈ దేవాలయాలు ఇంత అవినీతి జరుగుతుందన్న సంగతి తెలుసు. కాంట్రాక్టుల్లో అవినీతి, కొబ్బరి చిప్పల్లో అవినీతి, అన్ని చోట్ల తలనీలాల్లో అవినీతి, అన్ని చోట్ల లంచాలు లేనటువంటి దేవాలయాలే లేవు. అంత దారుణంగా తయారైపోయింది. మొన్న ఎవరో పిపిపి అని బొబ్బులు కొమ్మెట్టి తీసినోడిని హైలైట్ చేశారు. అవును, అదేదో కోట్లు పోయినట్టు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అటు సింహాచలం కొండ నుంచి, అన్నవరం కొండ నుంచి ఏ కొండ ఎత్తినా సరే అవినీతితో నిండిపోయిందండి. ప్రక్షాళంగా చెప్తానండి, ₹2,00,00,000 అవినీతి జరిగింది అన్నవరం కొండలో ఈ కార్తీక మాసంలో. కాదని ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఎంప్లాయీస్ చేత చెప్పిస్తాను. నేను మీ ఛానల్ తీసుకొచ్చి అన్నవరం కొండ అవినీతి మీద మీరు వేసే దమ్ముందా? సింహాచలం కొండ చూసామండి, గోడ ఎంత వీక్గా కట్టారు, దాంట్లో కూడా ఎంతమంది భక్తులు చనిపోయారు. అసలు ఏంటండి ఈ దౌర్భాగ్యం? ఒక హిందూగా నా మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలా జరుగుతున్నాయి. అలాగే అందరు హిందువులు కూడా నేను ఒకటే కోరుతున్నా, దేవాలయాల్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా
ప్రభుత్వాలు కానీ ఏవి కూడా జోక్యం లేనటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థగా, ఒక పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దినాడే హిందూ దేవాలయాలకి మోక్షం కలుగుతుంది. నిజంగా అయ్యప్ప గారు, సాధారణంగా ప్రధానమైనటువంటి మతాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్. కానీ మీరు అన్నట్టు హిందూ దేవాలయాలకి వెళ్ళేటువంటి భక్తులు జేబులను గుల్ల చేస్తున్నారండి. వెళ్ళిన దగ్గర నుంచి కారు పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి, చెప్పుల స్టాండ్కి, అదేవిధంగా బయట దొరికేటువంటి కొబ్బరికాయ 20 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలకు అమ్మటం, దేవుణ్ణి దర్శించుకోవడానికి టికెట్లు, మళ్ళీ విఐపి టికెట్లు, వివిఐపి టికెట్లు, సాధారణ టికెట్లు. అసలు ఈ విధంగా నిజంగా అంటే ఒక హిందువుగా పుట్టి ఈ దేశంలో తమ దేవుణ్ణి తాము దర్శించుకోవడం కోసం వేలకు వేలు పెడితే మాత్రమే భగవంతుని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారంటే, అంటే హిందూ దేవాలయాల్ని కేవలం వ్యాపార మార్గాలుగా ప్రభుత్వాలు చూస్తున్నటువంటి ఒక దైనందినమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడిందంటే ఎటుపోతున్నాం సార్ మనం? అదే కదండి నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవాలయాల మీద రాజకీయ జోక్యం ఏంటండి? ఆ రాజకీయ నాయకులకి జీతాలు, వాళ్ళకి ట్రస్ట్ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు ఏంటండి? అంటే రాజకీయ నాయకులకి పదవులన్నీ కూడా దేవాలయాలు ఇస్తారా? అలా దేవాలయ శాఖ పెట్టొచ్చుమా? రాజ్యాంగానికి విరుద్ధం కదా? ఆ శాఖ ఉండొచ్చుమా? దేవాదాయ ధర్మాదాయ కర్తృత్వ మండలి అన్నారు. అది పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్తున్నారు. అలా ప్రభుత్వం జోక్యం ఏంటండి? అసలు ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా హిందువులు కానుకలు వేసిన సొమ్ము తినండి అని చెప్పి ఆ దిక్కుమాల పదవులన్నీ అక్కడ ఇస్తున్నారా? అసలు దేవాలయాలు విఐపి దర్శనాలు ఏంటి? అంటే మీరు దమ్ముంటే మీరు ఇతర మతస్థుల యొక్క దేవాలయాల్లో పెట్టగలరా? వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో పెట్టగలరా? కేవలం హిందువుల మీద మాత్రమే ఎందుకు ఈ వివక్ష? హిందువులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అభిషేకాలు, మాలలు ఇవి ధరించడం కాదు, తిరగబడాలి. దేవాలయాల్ని పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి ప్రక్షాళన చేసి ఒక స్వతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దినప్పుడే అప్పుడు హిందువులకి మనుగడ అనేది ఉంటుంది. అంటే ఆ పరిస్థితి వస్తుందంటారా? ఖచ్చితంగా రావాలండి, ఖచ్చితంగా రావాలి. ప్రజల్లో చైతన్యం ఉండాలి. దేవుడికి దండం పెట్టడం కదరా, చేసి పాపాలని అడగకపోతే అంతకంటే పాపం, అంతకంటే పెద్ద పాపం. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీకు పరకామణి కేసులో 14.4 కోట్ల రూపాయలు తన ఆస్తులు 7 చిరాస్తులు రాసినటువంటి వ్యక్తి రీసెంట్గా 90% ఆస్తులు రాశాడు. రవికుమార్ అతి తక్కువ శాలరీ తోటి ఉన్నటువంటి వ్యక్తి అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాడు? కేవలం నేను ఒక్కసారి దొంగతనం చేశాను, ఏప్రిల్ నెలలో 2023లో నేను ఒక్క దొంగతనమే చేశానని చెప్తున్నాడు. మరి ఒక్క దొంగతనానికే అతనికి ఉండేటువంటి 70-80 వేలు, ₹1,00,000 శాలరీకో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు. ₹1 కోటి సంపాదించాలంటే 100 నెలల శాలరీ. అవును. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేను చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి అంటే పూర్తి స్థాయిలో కల్తీ నెయ్యి లక్షల టన్నులు అండి, 68 లక్షల కేజీలు టన్ను, 250 కోట్ల స్కామ్ అండి అది. అసలు ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా కొలవబడుతున్నటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి స్వామివారికే రక్షణ లేకపోతే ఏంటండి? అలా తిరుపతిలో విఐపి దర్శనాలు రాజకీయ నాయకులు దేవుడి కంటే అతీతులా? వీళ్ళు ఒక లెటర్ ఇస్తామంట, వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళగానే విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు ఏంటండి? ఇది వ్యాపారం ఇది. అసలు రాజకీయ నాయకుల యొక్క ఇంపార్టెన్స్ దేవుడి దగ్గర ఇవ్వడం ఏంటి? ఆ ఇచ్చి నాయకులు కూడా చెప్తున్నా, దేవుడి దగ్గర మీరు లెటర్లు ఇస్తున్నారు, మీరు భగవంతుడి కంటే అతీతుడు కాదు, అటువంటివి మానుకోండి. అసలు దేవుడు వ్యవస్థల్లోకి జోక్యం చేసుకోరు. మీరు గమనించారో లేదో, సాధ్యమైనంత వరకు కూడా మీరు గతంలో దేవాలయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖలు తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు మీరు 1952 నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ వంశాల పరిస్థితి ఎలా ఉందో మీరు గమనించుకోవచ్చు. అసలు దేవుడితో పెట్టుకోవద్దు. అంటే రాజకీయంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకున్నటువంటి వాళ్ళు తర్వాత రాజకీయంగా కూడా చాలామంది కంటిన్యూ కాలేకపోయారు. అంటే వాళ్ళు ఏదో ఒక శాఖలో తప్పు చేస్తున్నారని అనుకోవాలా? తప్పు చేస్తున్నారు అంటే తప్పు జరుగుతున్నా కూడా వాళ్ళు దాన్ని అరికట్టలేకపోయినా కూడా ఆ పాపం వాళ్ళకి కొడుతున్నాను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పిల్లవాడు తప్పు చేసాడనుకో, పలానా వాడు కొడుకు అంటారు కానండి, అది ఆ భగవంతుడు ఆ పాపం వాళ్ళకు కూడా లెక్కిస్తాడు. దేవుడితోటి ఆటలు వద్దండి. మా ఊర్లో
ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక రాత్రి లేపేశారండి. ఆ లేపేసిన వాళ్ళే ఎవరనేది ఊరందరికీ తెలుసు. మా మంత్రి గారికి కూడా తెలుసు, కందుల దుర్గేష్ గారికి. మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకి బూరుబెల్లి శేషారావు గారికి కూడా తెలుసు. ఊరందరికీ తెలుసు. విగ్రహం పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారండి. మరి ఎంత తప్పిది? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక రాత్రి పెరవెల్లి మండలం కండవెల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే రాత్రి ముక్కలు చేసేసారండి. ఏకశిలా విగ్రహం. ఆ విగ్రహం పెట్టిన వ్యక్తుల మీద కేసులు పెట్టారు. అంటే హిందూ సమాజం ఎంత ఏనా అవస్థలో ఉందో మీరు లెక్కేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్తున్నానండి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ పాలక మండలిలో అనేక క్రిమినల్ కేసులు, నేర చరిత్రలు ఉన్న వాళ్ళు ఆలయాల్లో పనిచేస్తున్నారు, అన్యమతస్థులు ఆలయాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఇక్కడ శానిటేషన్ టెండర్లో శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, సింహాచలం ఇవన్నీ కూడా శానిటేషన్ టెండర్లన్నీ కూడా ఒక సంస్థకే దక్కేలా చేశారండి. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ దాదాపు 250 కోట్లు అవినీతి జరిగిందని ఈ సంస్థ తరపు మీద ఆరోపణలు కూడా వచ్చాయి. ఆరోపణలు అంటే ఇంత దరిద్రంగా మనం తయారైపోయిందండి. ఈ రోజున ఇదే కాదండి, నేను ఇంకా మీకు చదివి వినిపిస్తే కొన్ని చిలుకూరి బాలాజీ టెంపుల్లో అసలు అవినీతి జరగనివ్వరు. చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుందండి. ఆలయాన్ని ప్రభుత్వాలు అజమాయిషిలో పనిచేయాలన్నా పని చేయకుండా చేస్తున్నారు. ఆలయాల్లో వేలు పెట్టినారు. ఇప్పుడు 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి దర్శనం టికెట్లో విక్రయాల్లో కానీ, గద్దె పత్రాల్లో కానీ ఎన్ని కుంభకోణాలు, బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద 2025లో కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. టికెట్లు అమ్ముకోవడమే. మీకు అన్నవరంలో నేను చెప్తానండి, అన్నవరంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కన్నీళ్ళు కారుస్తున్నారు. ప్రసాద విక్రయ కేంద్రంలో అతి భారీ స్కాములు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. కార్తీక మాసంలో ప్రసాదాలు బయట నుంచి వెళ్ళిపోతాయి అండి, పట్టించుకోరు. టికెట్లు ఒకే దర్శనం టికెట్లు మార్పింగ్ చేసేసి వేస్తారు, పట్టించుకోరు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా గతంలో చూశాను, ఇప్పుడు ఇంకా దగ్గరగా చూస్తున్నాను. ఎందుకు దగ్గరగా చూస్తున్నాను అనేది మా అత్తవారిది అదే ఊరండి, అన్నవరమే. నేను ప్రత్యక్షంగా చూసి ఆ స్వామివారికి కూడా అసలు ఎంత పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి శిక్షలు ఏమి వేయడానుకుంటానండి. సింహాచలంలో నేను చదివింది అక్కడే, అంత అవినీతే అండి. అవినీతి లేనటువంటి దేవాలయాలే లేవు. నా చిన్నప్పుడు చిన్న గుమస్తాలుగా పనిచేసినటువంటి ఆలయాల్లో ఇప్పుడు ఈవోలు కూడా అయ్యారు. పెద్ద దేవాలయాల్లో కొంత సూపరింటెండెంట్లు అలాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు చూస్తే, వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే నేను ఆశ్చర్యపోతాను. వాళ్ళకి జీతాలు 50,000 40,000. మరి ఎన్ని కోట్ల రూపాయలు దైవానికి సంబంధించిన డబ్బులు తినేస్తున్నారు. వీళ్ళ ఆస్తుల మీద విజిలెన్స్ ఏసీబీ దాడులు నిర్వహిస్తే ప్రతి ఆలయాల్లో ఉండేటువంటి ప్రతి ఉద్యోగి యొక్క ఆస్తుల మీద ఎక్కితే అండి ప్రతి ఒక్కడు కూడా చెప్పకూడదు తింటాడు. అన్ని ఆస్తులు కూడా పెట్టారు. ఓకే, అదండి. ఇంకా నేను మీకు ఇంకా చెప్పలేదు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 2016 నుంచి 2020 సంవత్సరాల్లో ఆర్థిక లావాదేవీలు ఎలా అనుకుంటున్నారో, ఆర్జిత సేవ రూమ్ బుకింగ్లో కేవలం 3 కోట్ల రూపాయలు సుమారు అవినీతి జరిగింది. ఇది అతిపెద్ద స్కాము. ఇట్లాంటి చాలా అండి. మొన్న మీరు చూశారు, సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడిలో దోచుకుపోతున్నాడు ఒక ఈవో. మరి ఏంటండి ఇది? హిందువుల్లో మార్పు రాలేనంతకాలం ఈ దేశంలో మన పరిస్థితులు మారవు. హిందువులు ఓటే మేనిఫెస్టోలో పథకాలు కాదండి, దేవుడికి అన్యాయం జరగకుండా చూడండి. ఎవరైతే ఆలయాల్ని ప్రభుత్వాల నుంచి పూర్తిగా స్వచ్ఛంద సంస్థలుగా ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్ది దానికి ఒక చట్టం చేసి, కఠినాత్మకంగా చట్టం చేసి, ఒక సీసీ కెమెరాలతోటి పర్యవేక్షణలతో నడిపిస్తారో వారికి మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి కోరుతూ ఉన్నానండి. ధన్యవాదాలు అయ్యప్ప గారు.